ఎరా ఏంట్రా ఇది హైదరాబాద్ వచ్చి చాలా రోజులు అయిపోతుంది, జాబ్ లేదు. ఆ కోచింగ్ అని ఈ కోచింగ్ అని టైం అంతా అయిపోతుంది, ఇంకా జాబ్ రాలేదు. నాశనం అయిపోయింది ఒకసారి. చాలా డిప్రెషన్ ఉందా? టైం అంతా అయిపోయింది. మన పండుగ జాబ్ వచ్చింది కదా, రీసెంట్ గా జాబ్ కొట్టిందంట. అవునా? ఎప్పుడు? రీసెంట్ గా మొన్న 1 month బ్యాక్ జాబ్ కొట్టిందంట. ఎలా? ఇది ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకుని జాబ్ కొట్టిందంట. ఒకసారి అప్రోచ్ అవుదామా, ఎలా అయ్యాడు ఏంటో మనం కూడా ఒకసారి చేసుకుందాం. కాల్ చేస్తాం. ఓకే. ఎంట్రా కాల్ చేశారు? జాబ్ వచ్చిందట కదా, కంగ్రాచులేషన్స్. ఇంత వరస్ట్ సిచ్యువేషన్ లో, వరస్ట్ మార్కెట్ లో ఎలా జాబ్? మార్కెట్ ఎంత వరస్ట్ గా ఉన్నా నా జాబ్ ఏం ప్రాబ్లం లేదురా, ఎందుకంటే నేను తీసుకుంది డేటా ఇంజనీరింగ్ కదా, సో దానికి ఫ్యూచర్ ఎప్పటికీ ఉంటది. ఎక్కడ తీసుకున్నావు డేటా ఇంజనీర్? ఎలా? ఎక్కడ అంటే ఇక్కడ వారధి క్లౌడ్ టెక్నాలజీస్ అని కుక్కట్పల్లిలో ఉంది. సో అందులో జాయిన్ అయ్యాను. అందులో ఏంటంటే 2 months క్లాసెస్ ఉంటాయి, దాంతో పాటు 5 to 6 hours డైలీ ప్రాక్టీస్ చేపిస్తారు. నిన్ను ఎంత రుద్దేస్తారంటే నిన్ను చిన్నపిల్లల్లో ట్రీట్ చేస్తారు, కానీ నీకు జాబ్ వచ్చేంత వరకు వాళ్ళు పట్టించుకుంటూనే ఉంటారు. నీకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంటుంది. అంతే, నేను ఒక్కనే కదా, నాతో పాటు నా బ్యాచ్ లో జాయిన్ అయిన అందరికీ ఆల్మోస్ట్ జాబ్స్ వచ్చేసినాయి. సో మార్కెట్ ఎంత బాగోపోయినా డేటా ఇంజనీర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతున్నావు మార్కెట్ లేక? లేదురా అలా అనుకుంటాం, కానీ ప్రతి దానికి ఒక వే ఉంటది. అంత మార్కెట్ లేకపోయినా క్లౌడ్ కి మాత్రం ఫ్యూచర్ ఉంటుంది, కాబట్టి మీరేం భయపడాల్సిన పని లేదు. మరి మమ్మల్ని కూడా రిఫర్ చేయరా? మీరు జాయిన్ అవుతానంటే నేను ఇప్పుడు జాయిన్ చేపిస్తాను. కాకపోతే మీరు మీ జాబ్ మీరే కొట్టుకునేలాగా మీరు హార్డ్ వర్క్ చేసుకుంటానంటేనే, లేదంటే నేను కూడా ఏం చేయలేదు. మేము హార్డ్ వర్క్ చేసుకుంటాం, చేస్తాం. జాబ్ కావాలని ఇబ్బంది పడుతున్నాం. ఓకే, అయితే నేను తప్పకుండా చేపిస్తాను. మీరు జాయిన్ అవుతారు. వారాహి.